మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారిని కుప్పం యువ సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఓకే, చాలా హుషారుగా ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఇప్పుడు మీ ఉత్సాహం చూస్తే నాకు కూడా పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు మీకంటే కూడా హుషారుగా ఉండేవాడిని. రోజుల్లో మీరు చూస్తే నేను ఆ రోజు యూనివర్సిటీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేశాను. స్టూడెంట్ రాజకీయాల నుంచి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన నేను మిమ్మల్ని చూస్తే చాలా గర్వపడుతున్నా. మళ్ళా పాత రోజులు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. నాకు పాత రోజులు గుర్తు చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ధన్యవాదాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడు ఈరోజు మీటింగ్లో మనం ఒకసారి చూస్తే నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ కంచర్ల శ్రీకాంత్ గారు, ఇన్ఛార్జ్ అయినటువంటి పిఎస్ మునరత్నం గారు, నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్ చంద్రశేఖర్ గారు, సమన్వయ కమిటీ కన్వీనర్ చంద్రశేఖర్ గారు, చిత్తూరు లోకసభ అభ్యర్థి గౌరవనీయులు దగ్గుమళ్ల ప్రసాదరావు గారు, తెలుగు యువత కోఆర్డినేటర్ సత్యేంద్ర శేఖర్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ బాబు గారు, మాజీ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు గౌరవాని శ్రీనివాసులు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ గారు, నియోజకవర్గం తెలుగుదేశం అధ్యక్షుడు వెంకటేష్ గారు, ప్రధాన కార్యదర్శి చలం గారు, యువత నాయకులు మణి గారు, యువత రాష్ట్ర నాయకులు పార్సారథి గారు, ఐటీడీపీ అధ్యక్షుడు రాజేంద్ర గారు, పార్లమెంట్ నాయకులు వినోద్ గారు, రాష్ట్ర నాయకులు శరవణ గారు, కుప్పం మండల పార్టీ అధ్యక్షులు సుబ్బు గారు, యువత అధ్యక్షుడు మండలం గుడిపల్లి లక్ష్మీపతి గారు, శాంతిపురం యువత అధ్యక్షుడు సుబ్బు గారు, రామకుప్పం పట్టణానికి కూడా ఒకటే పేరుంది, ముగ్గురు కూడా సుబ్బులు ఉన్నారు ఇక్కడ. ఆ ముగ్గురికి కుప్పం మండల యువత ప్రధాన కార్యదర్శి సురేష్ గారు, గుడిపల్లి యువత ప్రధాన కార్యదర్శి సురేష్ గారు, శాంతిపురం మండల యువత ప్రధాన కార్యదర్శి శివ గారు, రామకుప్పం వెంకటాచలం గారు, బీసీసీఎల్ అధ్యక్షులు మురళి గారు, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గారు, నడుమూరు నాయకులు సంతోష్ గారు, ఐటీడీపీకి సంబంధించిన సుబ్రహ్మణ్యం గారు, మంజునాథ్ గారు, రామ్మూర్తి గారు, సురేష్ గారు, కుప్పం పట్టణ అధ్యక్షులు సురేష్ గారు, అందరికి కూడా, ఎందుకంటే పేర్లు చెప్పాలి, వాళ్ళకు కూడా గుర్తింపు రావాలి. మనం ఒక నాయకులు కావాలంటే ఆ నాయకత్వాన్ని గుర్తించినప్పుడే నాయకులు అవుతారు. మీ అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది నాకు. ఈరోజు 1,00,000 ఓట్లు సునాయాసంగా మెజారిటీ వస్తుంది. దీంట్లో అనుమానం ఏమాత్రం లేదు. 1,00,000 మెజారిటీ మీరు సాధిస్తున్నారు. ఆ తర్వాత నేనేం చేయబోతానో చేసి చూపిస్తాను ఈ నియోజకవర్గానికి. సిద్ధంగా ఉన్నారా మీరు? సిద్ధంగా ఉన్నారా మీరు? తమ్ముళ్ళు అయితే ఎప్పుడు కూడా గతంలో కూడా ఎప్పుడైనా ఒక బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్కు ఒక చరిత్ర ఉంటుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈ సందర్భంగా మేమందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా.
నేను ఎప్పుడు యువతను చూసినా నాకు ఒక ఉత్సాహం, కొత్త ఎనర్జీ వస్తుంది. దానికి కారణం నేను ఆధారపడిందే యువశక్తి పైన, పనిచేసిందే యువత కోసం. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఎక్కడైతే యువత సమర్థవంతంగా ఉంటుందో ఆ యువతదే విజయం. మీరు ఇక్కడుండే యువత గుర్తుపెట్టుకోవాల్సింది, కొంతమంది అప్పటికి పుట్టుంటారు, కొంతమంది కొత్తగా పుట్టి మళ్ళా పెద్దవాళ్ళు అయి ఉంటారు. అంటే 95లో నేను ఆ రోజు ఆలోచించాను ఈ రాష్ట్రం కోసం ఏం చేస్తే నా యువతకు బాగుపడతారని ఆలోచిస్తే అప్పుడే నాకు గుర్తొచ్చింది, ప్రపంచంతో ఒక విజన్ ఇచ్చాను. ఇదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దేశంలో ఎవ్వరూ ఆలోచన కంటే ముందుగా ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆలోచించిన వ్యక్తి నేనేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మీరు ఒక్కసారి మీరు ఆలోచిస్తే 25 ఏళ్లకు మనం నేను ఐటీ ప్రారంభిస్తే 25 ఏళ్ల తర్వాత కుప్పం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచ కంపెనీలకు మీరు పనిచేస్తున్నారంటే అది నేను చూపించిన విజన్, అదే తెలుగుదేశం పార్టీ యొక్క సమర్థత. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయినా సరే పుట్టుకతో చిన్న వ్యక్తిగానే పుడతాడు. పెద్ద పెద్ద వాళ్ళందరినీ మీరు ఆలోచించుకోవాలి. ఒక మహాత్మా గాంధీ సాధారణ కుటుంబం, ఒక అంబేద్కర్ గారు సాధారణ కుటుంబం, ఒక ఎన్టీఆర్ సాధారణ కుటుంబం. నేను కూడా చిన్నప్పుడు మీ మారిగానే ఒక పల్లెటూరులో పుట్టా. ఒక రైతు బిడ్డని. మా ఊరికి రోడ్డు కూడా లేదు అప్పట్లో, గుర్తుపెట్టుకోవాలి మీరు. మీకన్నా నేను వచ్చినాక సిమెంట్ రోడ్లు వేసా. ఊర్లో సిమెంట్ రోడ్లు ఉన్నాయి, ఊరికి పోవాలంటే బీటీ రోడ్లు ఉన్నాయి. మా ఊర్లో అప్పుడైతే మామూలుగా రోడ్డు లేకపోతే శ్రమదానం చేయించి రోడ్డు వేయించి ప్రైవేటు బస్సు తెప్పించిన వ్యక్తిని అప్పట్లోనే నేను. అలాంటి సామాజిక స్పృహతో ముందుకు పోయాం. మీరు ఎంత అదృష్టవంతులంటే కనీసం మీరు కరెంటు చూశారు. మీరు పుట్టతానే కరెంటు వచ్చింది. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కరెంటు కూడా లేదు. ఆ రోజు లాంతర్లో చదువుకున్న వ్యక్తులు మేమందరం కూడా బిగినింగ్లో. నేను అలాంటి చూసిన తర్వాత ఒకప్పుడు మీరు చూస్తే కార్లు కూడా ఎక్కడా కనపడేటివి కాదు. ఏ కొద్ది మందికో టౌన్లో 1-2 కార్లు ఉండేటివి. అక్కడి నుంచి ప్రారంభించిన నా జర్నీ మీరు చూస్తే ఈరోజు డ్రైవర్లెస్ కార్లకు వచ్చేసాం. ఒకప్పుడు మీరు చూస్తే కరెంటు లేని పరిస్థితి నుంచి ఈరోజు మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చామంటే అది ప్రపంచం దూసుకుపోతున్న విధానం. దాన్ని అందిపుచ్చుకున్న ఏకైక రాష్ట్రం, ఏకైక జాతి తెలుగు జాతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనందరం కూడా ఒక పక్క మంచి సమయంలో యువత ఆవేశమే కాదు. తమ్ముడు విను నేను చెప్పిన మెసేజ్ వినండి. మీ జీవితంలో మళ్ళా, ఎందుకంటే మీరు గంజాయికో, జే బ్రాండ్ లిక్కర్కో లేకపోతే డ్రగ్స్ పోకుండా నేను బంగారు బాట మీకు వేయాలనుకుంటున్నా. ఆ బంగారు బాటలో నా తమ్ముళ్ళు, బంగారు తమ్ముళ్ళు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎప్పుడు కూడా యువత ఆవేశంలో ఉంటారు. అందుకే వివేకానంద ఒక మాట చెప్పాడు. అప్పట్లోనే 100 మంది ఉక్కు కండరాలుండే యువత నాకు ఇస్తే ప్రపంచాన్ని మార్చేస్తానన్నారు. నేను చెప్తున్నా, ఆయన ఆ రోజు చెప్పాడు, ఈ రోజు నేను చూపించా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 25 ఏళ్లకు మునుపు నేను మాట్లాడేవాడిని, మీ పిల్లల్ని బాగా చదివించండి, చదివిస్తే మీ పిల్లలు ప్రపంచాన్ని జయించే శక్తి వస్తుంది. 100 ఎకరాల భూమి ఇస్తామా, ₹1 కోటి డబ్బులు ఇస్తామనేది కాదు. అసమర్థుడైతే పోగొట్టుకుంటాడు. అతనికి తెలివి సంపాదించి పెట్టగలిగితే బాగా చదివిస్తే మంచి ఉద్యోగం వచ్చి చేస్తారంటే ఇప్పుడు మన పిల్లలు మాట్లాడుతున్నారు $1 బిలియన్ మాట్లాడుతున్నారు. బిలియన్ అంటారు. ఎంత నీ ఆదాయం అంటే 2 బిలియన్ సార్. కంపెనీ ఎంత వాల్యుయేషన్ 5 బిలియన్ సార్. 5 బిలియన్ అంటే మనం ₹5 అనుకుంటున్నాం.
5 బిలియన్ అంటే 20,000 కోట్లు 30,000 కోట్ల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చారు. అది ఈరోజు తెలుగుదేశం పార్టీ. మీరు చూస్తే ఊరూరు బలపం కట్టుకొని చెప్పాను, చరిత్ర ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు మీరంతా ఫోన్లు పెట్టుకొని ఆ మీటింగ్లన్నీ షూటింగ్ చేస్తున్నారు. మీ ఎవరున్నా ఉంటే మీ ఇంటికి కూడా చెప్తున్నారు, లేకపోతే రాబోయే భార్యకు కూడా కావాలంటే లైన్లో పెట్టి వాళ్ళకు కూడా బ్రాడ్కాస్ట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అప్పుడు ఒక ఫోన్ లేదు. మన కుప్పంలోనే కొత్తగా వచ్చినప్పుడు సెల్ ఫోన్ ఉందా తల్లి నీకు? అప్పుడు మీ ఇంటికి ఫోన్ ఉందా? ఆ రోజు ఫోనులు లేవు. నేను అన్నాను అప్పుడు ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ పెడతానని, అంటే 89లో అందరూ నా మీద పడిపోయారు. కుప్పంలో 100 టెలిఫోన్లు లేవు, ఈయన ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ పెడతాడంటని. నేను చెప్పా, చేసి చూపిస్తానని చెప్పా. ఆ రోజు నేను ఆలోచించాను, ఈ సెల్ ఫోన్లు చైనాలో కొన్ని కోట్ల సెల్ ఫోన్లన్నీ మొబైలైజ్ అవుతా ఉంటే, ఇండియాలో కాల్ చేయాలంటే, టెలిఫోన్ చేయాలంటే లైట్నింగ్ కాల్ అని వారం రోజులకు వచ్చేది. అక్కడి నుంచి నేను గట్టిగా పట్టుబట్టి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని మెప్పించి నేనే రిపోర్ట్ ఇచ్చి ఈరోజు డీరెగ్యులేషన్ అండ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ వచ్చింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు మనం ఎవరికైనా ఫోన్ చేయాలంటే బిఎస్ఎన్ఎల్ ఒక కంపెనీ ఉండేది. ఆ కంపెనీకి మనం ఫోన్ చేసి ఆ ఎక్స్చేంజ్లో ఆపరేటర్ మాన్యువల్ ఉండేవాడు. వాడికి ఫోన్ చేసి చెప్తే నాకు ఈ ఫోన్ కనెక్ట్ చేయమంటే వారం తర్వాత మీకు ఫోన్ వచ్చేది. అందుకే అప్పుడు మనుషులు పెట్టి కబుర్లు పంపించేవారు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, లెటర్లు రాసేవాళ్ళు. అలాంటి దగ్గర నుంచి నేను ఆలోచించిన తర్వాత ప్రధానమంత్రి గారు చెప్తే ఎక్కడ సాధ్యం అన్నాడు. అసాధ్యం అనేది ఏది ఉండదు సార్, నా మాటనండి, మీరు చేయండి, మీరు ఫలితాలు చూస్తారంటే నేను ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా రిఫార్మ్ తీసుకొచ్చారు. ఈరోజు మా తమ్ముళ్ళన్నీ ఆ సెల్ ఫోన్లు వాడుతూ ఉంటే మెసేజ్ కూడా 1 నిమిషంలో మీ ఇంటికి పంపించేస్తుందని. నేను మీటింగ్లో ఉన్నా, మీటింగ్ స్టార్ట్ అయింది, అర్ధగంటకి మీటింగ్ అవుతుంది, మళ్ళా ఇంటికి ఏ టైంకి వస్తానో మీరు చెప్పే పరిస్థితికి వచ్చేసారు. మా తమ్ముడు ఫుల్గా గుండెలో నన్ను పెట్టుకున్నాడు. చాలా సంతోషం తమ్ముడు. అలాంటి వాళ్ళు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నా మీద నమ్మకం ఆ తమ్ముళ్ళకి. అలాంటి తమ్ముళ్ళ కోసమే నా జీవితాంతం పనిచేస్తున్నా. తీసుకుందాం పక్కన మళ్ళా అట్లా కూర్చో, ముందుకు రని, ముందుకు వచ్చి ఆ పక్క కూర్చొని తీసుకుంటాను, మీటింగ్ అవుతానే తీసుకో. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి దూసుకుపోయే ప్రపంచంలో, ఆధునిక యుగంలో, నాలెడ్జ్ ఎకానమీలో మన రాష్ట్రం ఎక్కడుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. యువత మేలుకోండి. రాష్ట్రంలో పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. అలాంటి పరిస్థితుల్లో శక్తివంతమైన యువత నిరాశ నిస్పృహలతో ఏం చేయాలో ఆలోచించకుండా వీలైతే వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు పోతున్నారు. రాష్ట్రంలో మాత్రం ఎలాంటి అవకాశాలు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీ జీవితాల్ని చీకటిమయం చేసిన ఈ జలగని ఇంటికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మోసాలు దిట్ట ఈ జలగా. మీరు ఎన్నికల కంటే ముందు చెప్పండి, ఏం చెప్పాడు ఆ రోజు మీ దగ్గరికి వచ్చి? యువత మేలుకోండి, మొత్తం చేస్తానని చెప్పాడా లేదా? జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడా లేదా? మీకు ఇచ్చాడా? మీకు 5 ఏళ్ళు అయింది, ఒక్క జాబ్ క్యాలెండర్ రాలా. వస్తుందని నమ్మకం ఉందా మీకు? ఇంకా రెండోది నేను అడుగుతున్న, ప్రతి ఏటా డిఎస్సి అన్నాడా లేదా? పెట్టాడా డిఎస్సి? ఇప్పుడు పోతూ పోతూ ఇప్పుడు డిఎస్సి పెడతానంటాడు. ఇంకో పక్క మీరు చూస్తే ఆయన మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించాలి. ఆయన పక్కనుండే దొంగలు వేల కోట్ల రూపాయలు దోచేయాలి. మీకు మాత్రం 5,000 రూపాయలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగం, లేకపోతే ఫిష్ మార్ట్లో ఉద్యోగం, అంతే కదా, మటన్ కొట్లో ఉద్యోగం,
అంటే ఇదేనా మన జీవితాలను మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న ఒక మంత్రిని చూశాను, మాజీ మంత్రిని. ఆయనంతా కూడా సర్వ్ చేస్తూ హోటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ బోర్డు అంటే మిమ్మల్ని అందరినీ సర్వర్లుగా తయారు చేస్తానంటున్నారు. నేను కంప్యూటర్ ఆపరేటర్గా నాలెడ్జ్ ఎకానమీలో అగ్రస్థానంలో ప్రపంచంలో మిమ్మల్ని పెట్టాలనుకుంటే ఈ దుర్మార్గులు మిమ్మల్ని నిర్వీర్యం చేశారు. చాలా బాధేస్తుంది, తపనేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీంతో ఏమైంది? ఖాళీగా ఉండడు ఎప్పుడు అంటాం, ఐడిల్ మ్యాన్ బ్రెయిన్ ఈజ్ ఏ డెవిల్ వర్క్ షాప్ అని, అవునా కాదా? అందుకు మీరేం చేశారు? గమ్మను ఉండి ఉండి ఏం చేయాలని ఆలోచించకుండా ఒక జే బ్రాండ్ ఒక క్వార్టరో హాఫ్ బాటిలో వేసుకోవాలనుకున్నారు. ఇది సాధ్యం అవునా కదా? పని ఉంటే పని మిమ్మల్ని ఆకుపై చేస్తుంది, పని లేనప్పుడు ఇలాంటి అలవాట్లకు అలవాటు పడతాం. అది ఎక్కువ రేట్ అయింది. 60 రూపాయలు వసూలు చేసే జే బ్రాండ్ ఇప్పుడు 200 రూపాయలు చేశాడు. కల్తీ మద్యం ఇష్ట ప్రకారం రేట్లు పెంచారు. ఇంకో పక్క సరసమైన ధరకు గంజాయి వదిలిపెట్టాడు. మన రాష్ట్రంలో గంజాయి పంట అఫిషియల్ పంట అయిపోయింది, అవునా కాదా? కిరాణా కొట్లో దొరుకుతా ఉంది లేదా గంజాయి? ఎక్కడైనా దొరుకుతా ఉంది. అంటే ఏంటి రాష్ట్రం అంటే యువతని పెడుదారిన పట్టించే మార్గం తీసుకొచ్చారు. ఇంకో పక్క నిన్నే చూశారు, డ్రగ్స్ కూడా తీసుకొచ్చారు. బ్రెజిల్ నుంచి 25,000 కేజీల డ్రగ్స్ ని విశాఖపట్నం పోర్టుకు తీసుకొచ్చారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, మన రాష్ట్రంలో ఉండే యువతకు విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత నాది. రేపు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీది. తమ్ముళ్ళు, ఇంకొక విషయం మీరు చూస్తే, మొన్ననే 2019లో నేను సర్వీస్ కమిషన్లో ఉద్యోగాలు పిలిచాను. అవి కూడా గ్రూప్ 1 సర్వీసెస్ అయ్యి, అంటే డిఎస్పీలు, అదే మరి సబ్ కలెక్టర్స్. దానివల్ల ఐఏఎస్ అవుతారు, ఐపీఎస్ అవుతారు. 2019 నేను పెడితే వీళ్ళు వస్తానే మార్చేశారు. మామూలుగా కంప్యూటర్ కరెక్షన్ చేయడానికి వీలు లేదు, మాన్యువల్గా కరెక్షన్ చేయాలి, అది చట్టం. దానికి వ్యతిరేకంగా కంప్యూటర్లో కరెక్షన్ చేసి వీళ్ళకి కావలసిన మనుషులకు పోస్టులు అమ్ముకున్నారు. దానిపై నిరుద్యోగులంతా కోర్టుకు వెళ్ళారు, హోరాహోరీగా పోరాడారు. నా దగ్గర కూడా వచ్చారు, నేను కూడా సహకరించా. కడాన వాళ్ళు ఇమ్మీడియట్గా న్యాయం జరగలేదు. 2 ఏళ్లు పోరాడారు, 3 ఏళ్లు పోరాడారు. కడకు హైకోర్టు కరుణించి చాలా క్లియర్గా కంప్యూటర్ కరెక్షన్ చేయడానికి లేదు, మాన్యువల్గా చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. మాన్యువల్గా చేయమంటే మాన్యువల్గా వర్క్ స్టార్ట్ చేశారు. వీళ్ళ మనుషులకు ఉద్యోగాలు రాలేదు. మళ్ళీ రెండోసారి వాల్యుయేషన్కి వెళ్ళారు మాన్యువల్గా. మీరు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ యువతంతా మళ్ళా హైకోర్టుకి వెళ్ళారు. మీరు చెప్పారు, మాన్యువల్ కరెక్షన్ చేశారు, మళ్ళా దాని మీద ఎన్నికిపోయి మళ్ళా మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా అమ్మేసుకున్నారని మళ్ళా పోతే హైకోర్టు క్షుణ్ణంగా పరిశీలించి తప్పు చేశారని వాతలు పెట్టే పరిస్థితి వచ్చారు. నేను ఒకే విషయం అడుగుతున్నా, ఎన్ని లక్షల మంది యువత సబ్ కలెక్టర్లు కావాలని, డిఎస్పీలు కావాలని జీవితంలో 10 ఏళ్ళు 5 ఏళ్ళు చదివి పట్టు వదలని విక్రమార్కులుగా మీరు ముందుకు పోతే ఆ పోస్టులు అమ్ముకుంటే మీ జీవితాలు ఏమవుతాయని అడుగుతున్నా, మీ మెరిట్ ఏమవుతుందని అడుగుతున్నా. అందుకే ఈ రాష్ట్రంలో ఉండే యువతంతా ఆలోచించుకోవాలి. మీకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు, ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. ఇంకో పక్క మీ ఉద్యోగాలు అమ్ముకునే పరిస్థితి వీళ్ళు వచ్చారంటే మీ భవిష్యత్తును అమ్మేస్తున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేను అందుకే మొన్న చెప్పాను, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నా, సర్వీస్ కమిషన్ చైర్మన్ ఆ రోజు పనిచేసిన వ్యక్తిని హెచ్చరిస్తున్నా, మా పిల్లల భవిష్యత్తును అంధకారం నెట్టిన మిమ్మల్ని శిక్షిస్తా, వదిలిపెట్టను, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కానీ
ఈ హెచ్చరికలు వీళ్ళు భయపడరు. మీరు ఒకసారి చూడండి, ఒకప్పుడు పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ చిరునామా. నేను సీఎం అయిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రపంచం అంతా తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చాను. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అనంతపూర్ జిల్లా పేద జిల్లా, నీళ్లు లేని జిల్లా, అలాంటి జిల్లాలో ఇండస్ట్రీ వస్తుందని ఎవ్వరూ కలగనలేదు. అప్పుడు నేను ఆలోచించి కియా మోటార్స్ రావాలని చెప్పి ప్రయత్నం చేశా. కియా మోటార్స్ని మీరు చూస్తే మహారాష్ట్ర పోటీ పడ్డారు, తమిళనాడు పోటీ పడ్డారు, సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాష్ట్రం కూడా గుజరాత్ పోటీ పడ్డారు. ఎక్కడ కాదని మన దగ్గరికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, సమర్థత. దగ్గర మన దగ్గరే తయారైన కార్లు ఈరోజు ప్రపంచం అంతా తిరుగుతున్నాయి. కొన్ని వందల వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. మన యువతకు ఉద్యోగాలు వచ్చాయి. మనం అన్నీ చేస్తే పక్కనే ఒక జాకీ పరిశ్రమ వస్తే దానికి వాటా అడిగి తరిమేశారు. ఈ జిల్లాలో మీరు ఒకసారి చూస్తే అమర్ రాజా బ్యాటరీస్, ఈ జిల్లా వాసి అమెరికా నుంచి వచ్చాడు, ఇండస్ట్రీ పెట్టాడు తిరుపతిలో, కొన్ని వందల వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. అలాంటి ఇండస్ట్రీ పైన పడి ఆ ఇండస్ట్రీని తరివేస్తే ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడులు పెట్టాం. మేము నేరుగా పోయి తెలంగాణలో వేరే రాష్ట్రాల్లో పెడతామంటే వేరే రాష్ట్రాల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఈ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తులు పెట్టుబడులు పెట్టకుండా వీళ్ళకు వాటాలు వీళ్ళ దాడులు తట్టుకోలేక పారిపోయే పరిస్థితికి వచ్చారు. నిన్న కూడా నేను చూశాను, ఏదైతే ఒక వ్యక్తి చెప్తున్నాడు, మేము ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాం, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, వాటా అడిగాడు, డబ్బులు అడిగాడు, ఇవ్వమంటే మా మీద లేనిపోని పెత్తనం చేసి మా ఇండస్ట్రీ క్లోజ్ చేయించారు. సిద్ధాంతపరంగా పోరాడాం, మళ్ళీ మీరు వస్తే తప్ప మా ఇండస్ట్రీ మేము నడపలేమని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. మీరు యువత అనుకుంటారు ఒకసారి, ఇది నాకేం పోయింది, ఎక్కడో జరిగింది అని మీరు అనుకుంటే, అందుకే ఈరోజు రాష్ట్రంలో వీళ్ళ ఆటలు సాగుతున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్ళయింది, ₹1 పెట్టుబడి వచ్చిందా మీరు ఆలోచించండి. ఒక తమ్ముడికి ఉద్యోగం వచ్చిందా మీరు ఆలోచించండి. ఏంటి అరాచకం అంటే, ఒక ముఖ్యమంత్రిగా ఉండే నేను గర్వపడతాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 ఏళ్లలో హైదరాబాద్ నగరాన్ని నిర్మాణం చేసి ప్రపంచ పటంలో పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించుకుంటే నాకు అదే తృప్తి. నన్ను మర్చిపోవచ్చు, లేకపోతే అక్కడ పోయినప్పుడు నాకు ఓట్లు వేయకపోవచ్చు, కానీ నాకు ఆనందం, నా మనస్సు ఒకటి ఉంది, నా మనస్సాక్షిగా ఆలోచిస్తాను. ఎయిర్పోర్ట్లో దిగితే నా పేరు చెప్పరు, కానీ అది చూసినప్పుడు నేనే చేశానని గర్వపడతాను. జాతి తప్పకుండా గుర్తుపెట్టుకుంటుంది. ఒక కియా మోటార్ దగ్గరికి పోయినప్పుడు ఇప్పుడు బుకాయిస్తారు, కానీ వాళ్ళ మనసుకు కూడా తెలుసు ఎవరు తెచ్చారు, ఎట్ట తెచ్చారు, వాళ్ళకు కూడా తెలుసు. అదే శాశ్వతం, చేసిన పనులు శాశ్వతం. ఏదైతే దానిపైన కూడా కేసులు పెట్టారు, మా తమ్ముడు చెప్పి దానిపైన కూడా కేసులు పెట్టారు. ఆస్తులు అమ్మేసుకోవడం పైన కూడా కేసులు పెట్టారు. ఇంకొక విషయం కూడా ఆలోచించాలి, ఒక కియా మోటార్కి ఎంత ల్యాండ్ ఇచ్చామంటే 600 ఎకరాలు. నీళ్లు లేవంటే గొల్లపల్లి రిజర్వాయర్ 6 నెలల్లో పూర్తి చేసి హందిరి నీవా నీళ్లు తీసుకొచ్చి గొల్లపల్లిలో పెట్టి కియా మోటార్ మేనేజ్మెంట్ కన్విన్స్ చేసి నా మాట నేను నిలబెట్టా, నీ మాట నువ్వు నిలబెట్టు, ఇండస్ట్రీ పెట్టి 1.5 సంవత్సరంలో మొదటి కారు బయట రావాలంటే నేనే పోయి ఆ ఇండస్ట్రీ ఇనాగరేట్ చేసి మొదటి కారు బయట తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అది మనం చేయాల్సిన పనులు. 12 లక్షల కార్లు ఈరోజు కియా కార్లు రోడ్డు మీద తిరుగుతున్నాయి. అది చూసినప్పుడు మనకు ఆనందం. అక్కడే కంపారిజన్ చెప్తున్నా. ఇది బెంగళూరుకు దగ్గర నేను పెట్టింది, అనంతపూర్కి దగ్గర, హిందూపూర్ దగ్గర ఇంకా అవతల 8,000 ఎకరాలు లేపాక్షి పార్కు కోసం, నాలెడ్జ్ పార్క్ కోసం అక్వైర్ చేశారు.
అదొక పెద్ద స్కామ్. అది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే అక్వైర్ చేసి అదొక కేసు అయి ఈరోజు కోర్టుల్లో ఉంది. అదే మరిగా అది సిక్ ఇండస్ట్రీ అయిపోయి దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత భూమి మీద కన్నుబడింది. 10,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని 500 కోట్లు కొట్టేయాలని వీళ్ళ బావమరిది ఉంటే, వీళ్ళ బావ ఉంటే ఆ బావ ద్వారా టెండర్లు పెట్టాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను చేసింది కియా మోటార్ తీసుకొచ్చి మీకు ఉద్యోగాలు ఇప్పించి ఆ ప్రాంత అభివృద్ధి చేస్తే అక్కడ భూమి కొట్టేసి 10,000 కోట్ల రూపాయలు దోచుకోవాలనుకున్న వ్యక్తి, స్కాముల్లోనే స్కాములు చేసిన వ్యక్తి, దుర్మార్గమైన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీలో ఒక అవగాహన పెరగాలి, యువతలో ఒక సామాజిక బాధ్యత రావాలి, సామాజిక స్పృహ రావాలి. ఏ నాయకుడైనా తప్పు చేసి ప్రజా జీవితంలో ప్రజా కోర్టులో శిక్షించే విధంగా యువత పోరాడితేనే ఈ దేశం బాగుపడుతుంది. మీరు పోరాడకపోతే మనకే నష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1-2 కంపెనీలు కాదు, చాలా కంపెనీలు వెళ్ళిపోయినాయి. మీరు ఒక విషయం మన నియోజకవర్గంలో జరిగేటి చూస్తే ఇక్కడే గ్రనైట్ ఉంది. కుప్పం గ్రనైట్ ప్రపంచంలోనే చాలా పాపులర్ గ్రనైట్. గడిచిన 5 సంవత్సరాలు ఎంత దోపిడీ చేశారో మీరే చూడండి. 30 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, ఇప్పుడు ఉన్నా. ఎప్పుడైనా సరే ఎవడైనా ధైర్యం చేసి 1 ఎకరా కానీ ఒక్క తప్పు చేయడానికే ప్రయత్నం చేశారా? ఒక్కసారి ఆలోచించుకోండి. నేను మొన్న పోయి చూశాను. మొన్న పోయి చూస్తే కేజీఎఫ్ తరహాలో మొత్తం గ్రనైట్ దోవుకొని అమ్మేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే మన దగ్గరనే ఇలాంటి జరిగాయంటే రాష్ట్రం మొత్తం పరిశ్రమలు పరారైపోయినాయి. భూగర్భ ఖనిజ సంపద మొత్తం లూటీ చేసే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క గ్రనైట్ పోయింది, ఒక పక్క ఇసుక పోయింది, ఇంకో పక్క వెరైటీస్ పోయినాయి, ఇంకో పక్క అల్యూమినియం పోయింది. ఒకటి కాదు, రాష్ట్రంలో ఉండే భూగర్భ ఖనిజ సంపద దోచేసిన దుర్మార్గులు వీళ్ళని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది ప్రజల ఆస్తి, ఆ ఆస్తి మీకు రావాలి. అదే మరి ఇంకొక పక్క మీరు చూస్తే భూగర్భ ఖనిజ సంపద నుంచి పరిశ్రమలు పెడితే యువతకు ఉద్యోగాలు వస్తాయి. దోపిడీ చేసి రా మెటీరియల్ అమ్మేస్తే మీకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు కూడా లేవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కొత్తగా ఒక థీరీకి వచ్చారు. వీళ్ళకి లిక్కర్లో డబ్బులు వచ్చాయి, మద్యంలో అది ఒక స్టాచ్యురేషన్కి వచ్చేసింది. దాని తర్వాత గంజాయి అమ్మి డబ్బులు సంపాదించుకోవడానికి వీళ్ళ మనుషులు ముందుకు వచ్చారు. దానిపైన ఏమీ మాట్లాడే పరిస్థితులు వీళ్ళు లేరు. ఇప్పుడు డ్రగ్స్ తీసుకొచ్చి మీ జీవితాలు ఆడుకుంటూ జాతిని నిర్వీర్యం చేస్తూ నాశనం చేస్తూ డబ్బులు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటే చాలా బాధేస్తుంది. మేము మాట్లాడి తిరిగి మా మీద ఆరోపణలు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను వచ్చిన 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ అదే సమయంలో ఏదైతే లిక్కర్ ఉందో, జే బ్రాండ్స్ ఉన్నాయో పూర్తిగా ప్రక్షాళన చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, ఎన్డీఏ తీసుకుంటాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది, ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంకా భయంకరం. ఇప్పుడు మా తమ్ముళ్ళంతా టెక్నాలజీ బ్రహ్మాండంగా వాడుతున్నారు. టెక్నాలజీ కానీ దుర్మార్గుడి చేతుల్లో ఉంటే ఎంత అరిష్టమో మీరు ఒక్కసారి మా తమ్ముడు ఇంటికి పంపిస్తున్నాడు, చూపిస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ వాళ్ళకందరూ చూపిస్తున్నాడు. ఎంత భయంకరం అంటే టెక్నాలజీ అనేది ఎప్పుడు కూడా నేను ఒకప్పుడు చూసేవాడిని. టెండర్లు వేయడానికి ఒకప్పుడు రాయలసీమలో కొంతమంది దుర్మార్గులు, ఫ్యాక్షన్ నాయకులు టెండర్లు వేయనీయకుండా అడ్డం పడేవాళ్ళు. అప్పట్లో నేను చేసిన పని 95 బిగినింగ్లో టెండర్లు వేయాలంటే ఎస్సీ ఆఫీసులో పెడితే వీళ్ళు దౌర్జన్యం చేస్తున్నారని ఎస్పీ ఆఫీసులో కూడా టెండర్ బాక్స్ పెట్టి అక్కడ వేయించి
దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశా. ఇప్పుడు ప్రమాదం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఎట్లా జరిగిందని చూస్తే, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, టెండర్లన్నీ వేస్తారు, వీళ్ళ మనుషులు ఉంటారు. 4 గంటలకు ఫైనల్ టెండర్ వేయాలంటే 3:45 చెప్పి లోయెస్ట్ పలానోడు వేసాడు, దానికంటే తగ్గించేసుకోమని వీళ్ళు చెప్తే వాళ్ళు తగ్గించేస్తే వాడికి ఎవడికి రాదు, వీళ్ళకే టెండర్లు వస్తాయి. పాస్వర్డ్ వీళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారు. రెండోది మీరు చూస్తే నిన్న మొన్న కొత్త భూ చట్టం ఒకటి తీసుకొచ్చారు. దానికంటే ముందు మీరు ఒకసారి చూస్తే మొత్తం ల్యాండ్ రికార్డ్స్ అన్ని అప్డేట్ చేశారు. ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని ఎల్లయ్య భూమి పుల్లయ్యకి రాసేయాలంటే 1 నిమిషంలో సర్వే నెంబర్ మారిస్తే మీ పని గోవిందా గోవిందా. ఇప్పుడు అదే జరిగింది. నేను చూశారు, సుబ్బారావు అనే వ్యక్తి ఒంటిమిట్టలో 3 ఎకరాల భూమి, నేను ఒంటిమిట్ట డెవలప్ చేసి ఆదాయం పెరిగింది, భూమి విలువ పెరిగింది. పాపం అప్పులైనాయి, అప్పులకన్నీ కట్టేసి ఆయన మొత్తం చేసుకోవాలనుకుంటే వీళ్ళు ఓన్లీ సబ్ నెంబర్ ఆ పట్టా వేరే వాళ్ళ పేరుతో రాయిచ్చేశారు, నెంబర్ మార్చేశారు. తిరిగి తిరిగి అవస్థపడ్డాడు, ఎవరు సమాధానం చెప్పలేదు. కడాని ఇంకా బతుకు మీద ఆశ నశించి ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితి వచ్చాడు. ఆ వార్త విని భార్య కుమార్తె కూడా చనిపోయే పరిస్థితికి వచ్చారు. నేను మిమ్మల్ని అందరినీ ఎందుకు కోరుతున్నానంటే, రేపు మీ ఇంటి మీద మీకు హక్కు ఉండదు, మీ భూములు మీ చేతుల్లో ఉండవు. ఇక్కడ ఉంటాడు ఒక చిల్లర మనిషి ఉంటారు కుప్పంలో కూడా. నా నియోజకవర్గంలో నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన నియోజకవర్గం అపోజిషన్ నియోజకవర్గం. ఇక్కడ ఉంటే పేటీఎం బ్యాచ్ తయారై కుప్పంలో ఇష్టానుసారంగా నన్నే బెదిరించే పరిస్థితికి వచ్చారంటే తమ్ముళ్ళు మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు బయట రాగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పరిస్థితి రావడానికి ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? మీకు భద్రత అవసరమా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరేమనుకుంటున్నారు? ఏదో చంద్రబాబు నాయుడు ఎన్నిక, ఆయన చూసుకుంటాడు, అవసరమైతే ఆయనే డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడు, లేకపోతే ఆయనే ఊరూరు తిరుగుతాడు, ఒకవేళ గెలిస్తే ఆయనే కదా ముఖ్యమంత్రి, నాకేం వస్తుందని మీరు అనుకుంటున్నారు. అదే ప్రమాదం. మీరు ఇక్కడుండే వాళ్లే కాదు, రాష్ట్రంలో ఉండే యువత ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది, తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి జీవితంలో ఎప్పుడు ప్రజా జీవితంలో ఉండకుండా, ప్రజాక్షేత్రంలో ఉండకుండా చేయాల్సిన అవసరం ఉంది. చూసారా, ఇప్పుడు ఎడుగుడు ఫోన్ చేస్తారు. చెప్పండి, నువ్వు నీ పార్టీకి నీకు చెల్లి అయిపోయింది, పోయే రోజులు వచ్చాయి, ఇంకా నువ్వు పరిస్థితి లేదని చెప్పి చూపించి ఓటేసి బుద్ధి చెప్పండి. చూపిస్తే కూడా మళ్ళా ప్రాబ్లం ఉంది, సీక్రెసీ ఓటింగ్ ఉంటుంది. నేను చూపిమన్నగానే కసిగా ఓటేసి చిత్తుగా ఓడించి మళ్ళీ వీళ్ళు కోరుకోకుండా మీరేం చేయాలంటే బాగా భూస్థాపితం చేసి దానిపైన సీసం కూడా వేసి కాంక్రీట్ చేసి తిరిగి కోలుకోలేని పరిస్థితి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని అందరినీ, నాకేం ముఖ్యమంత్రి పదవి కోసం కాదు, బీ క్లియర్. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి వచ్చేది, 15 ఏళ్ళు నేను అపోజిషన్ లీడర్ని, ఎవరికి ఇంత అవకాశం రాలేదు. కానీ నా బాధ, నా ఆవేదన, నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రభుత్వ పాలసీల వల్ల హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలో పెట్టా. అదే విధంగా ఐటీని ప్రోత్సహించి వాళ్ళందరినీ బాగా ఎక్కడికక్కడ నచ్చజెప్పి ప్రోత్సహించి ప్రపంచంలో చూస్తే చాలా పెద్ద ఎత్తున ముందుకు పోయారు, పెట్టుబడులు పెట్టారు, ఇండస్ట్రీస్ పెట్టారు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో భారతదేశంలో ఉండే యువత నెంబర్ 1, అందులో 30% తెలుగు జాతి ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. మేము అంటున్నారు మా తమ్ముళ్ళు,
కుప్పంని మేము గెలిపిస్తాం, రాష్ట్రాన్ని మా భవిష్యత్తును మీరు కాపాడండి అని మా తమ్ముళ్ళు ప్లే కార్డ్స్ పెట్టుకున్నారు. మీరు చెప్పినట్టు మీ ఓటు కుప్పాన్ని అభివృద్ధి చేయడానికే కాదు, కుప్పం భవిష్యత్తుకే కాదు, మీరు రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు. 1 लाख మెజారిటీ, లక్ష మెజారిటీ అది మీరు చేయండి. ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనో, ఎట్లా పరిగెత్తిచ్చే బాధ్యత నాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకటే కాదు, అన్ని విషయాలు నేను చూశాను ఈ ప్రభుత్వంలో. నాలాంటి వాడి మీద ఎన్ని కేసులు పెట్టాలో అన్ని కేసులు పెట్టేశారు, పెడతానే ఉన్నారు. ఇంకా అంటే మామూలు వాళ్ళకి ఎత్తేంటి? నేను మామూలు వాళ్ళు కాపాడడమా, నన్ను నేను కాపాడుకోవడమా, అందరినీ కాపాడుకోవడమా? మనిషి కూడా ఒకసారి చూస్తే భరించలేని భారం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బట్ భయపడను. నా జీవితంలో భయం అనేది ఎరగని వ్యక్తిని నేను. క్లేమోర్ మైన్స్ నా మీద 24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నువ్వు బతికుండాలి, నీకు పని ఉంది అని ప్రాణదానం చేసిన విషయం అది. ఆ రోజు కూడా నేను భయపడలా, అధైర్యపడలా. కానీ ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా, మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ఏ త్యాగానికైనా మేము సిద్ధమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు మీరు చూస్తే 3 పార్టీలు కూడా కలిశాం. కొంతమందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఎందుకు కలవాలి అని కూడా ఆలోచిస్తున్నారు. మా మైనారిటీ సోదరుల్లో కూడా అనుమానం ఉంది. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్డీఏలో ఉన్నప్పుడు కానీ ఎన్డీఏలో లేనప్పుడు కానీ మైనారిటీ సోదరులకు న్యాయం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అంత మునుపు కూడా ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఉర్దూ భాష 2వ భాష చేయమంటే ఎవరూ చేయకపోతే నేనే 13 జిల్లాల్లో 2వ భాష చేశాను. మైనారిటీ సంక్షేమం కోసం ఎన్టీ రామారావు గారు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చాడు. నేనే ఆజ్ హౌస్ కట్టాను. ఆజ్ హౌస్ కట్టిన తర్వాత రాష్ట్రం విడిపోతే కడప, విజయవాడలో 2 ఆజ్ హౌస్లు కట్టాం. ఎన్నో కార్యక్రమాలు మౌజములకి, ఇమాములకి ఆందోళన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ పార్టీ ఇవ్వాల? షాదీఖానాలు కట్టాం. అదే మరిగా రంజాన్ తోఫా ఇచ్చాం. ఈ విధంగా మీరు చూస్తే ఆడబిడ్డలకు పెళ్లిళ్ళ కోసం 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన పార్టీ, మైనారిటీ ఆడబిడ్డల్లో పెళ్లిళ్ళు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ 5 సంవత్సరాల్లో ఈ పార్టీ ఏం చేసింది? ఒక్క మైనారిటీకి 1 రూపాయి ఇచ్చారా అని అడుగుతున్నా. ఇంకో పక్కన మాట్లాడుతున్నారు బీజేపీతో పొత్తని. 5 ఏళ్లు మీరు చేసింది ఏంటి? అన్ని మీరే, అన్ని వాళ్ళు ఇచ్చిన పాలసీలన్నీ మీరే పార్లమెంట్లో సపోర్ట్ చేశారు. కాబట్టి ఇవన్నీ మళ్ళీ వాళ్ళే వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి పొత్తు పెట్టుకుందాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి మేము కూడా ముందుకు వస్తామంటే ఆ పరిస్థితిలో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అప్పుల అప్పారావు. 12 లక్షల కోట్ల రూపాయలు. అదే మరి అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయినా లేకుంటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా కేంద్ర సహకారం లేకపోతే ఇక్కడ పనులు అవ్వడం కూడా కష్టం. అమరావతి సర్వనాశనం అయిపోయింది.
పోలవరం విధ్వంసమైంది, పెట్టుబడులు పరారైపోయినాయి, యువత భవిష్యత్ అంధకారమైంది, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, ఆడబిడ్డలపైన అత్యాచారాలు పెరిగిపోయినాయి. ఈ సమయంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరం కలవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఎన్డీఏ అంతా మీ దగ్గరికి వస్తున్నాం. యువత ఇంటింటికి వెళ్ళి మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందులో కూడా ఎవరెన్ని సీట్లు పోటీ చేస్తారో ఆలోచించలేదు. ముగ్గురం కలిసాం. కొంతమంది నన్ను అన్నారు మీరు ఎక్కువ సీట్లు ఇస్తున్నారని, కొంతమంది పవన్ కళ్యాణ్ గారు అన్నారు మీరు తక్కువ సీట్లు తీసుకుంటున్నారని, కొంతమంది బీజేపీ అన్నారు మన జాతీయ పార్టీ ఇంతేనా ఇంకా ఎక్కువ తీసుకోవాలని మాట్లాడారు. కానీ అల్టిమేట్గా మేము ఆలోచించింది సీట్ల కోసం కాదు, ఎవరెన్ని సీట్లు కాదు, అందరూ సమానం. ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మన వంతు బాధ్యత మేము నెరవేర్చాలని అందరం కలిసి మేము ముందుకు వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఒక మాట చెప్పాం, జెండాలు 3, అజెండా ఒకటే. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఆ రాష్ట్రం నిలబడినప్పుడు మా తమ్ముళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. చేసే బాధ్యత నాది. ఎయిర్పోర్ట్ వస్తారని చెప్తాను. నిన్ననే మీరు ఒకసారి చూస్తే ఇంకొకసారి నేను ప్రపంచమంతా బ్రాడ్ పిక్చర్ చెప్పాను. మన రాష్ట్ర భవిష్యత్తు చెప్పాను. కుప్పం భవిష్యత్తుకు వద్దాం. తమ్ముళ్ళు మీరు ఒకసారి చూస్తే యువ గళవలో మీ అందరి కోసరం 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తారని నేను చెప్పాను. అది కనీసం అంటే 20 లక్షల ఉద్యోగాలు. 3,000 రూపాయలు నెలకు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఒకప్పుడు ఇచ్చాను, ఇప్పుడు 3,000 రూపాయలు ఇస్తాం. ఇది అయిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్. మీ ఇంట్లో మీరు కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీలో పనిచేయాలన్నా ఆ కంపెనీ మీ దగ్గర తీసుకొచ్చే బాధ్యత, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. మండల హెడ్ క్వార్టర్లో, ఇంపార్టెంట్ టౌన్లో, మండలంలో వర్క్ స్టేషన్లు పెడతాం. అక్కడి నుంచి మీకు ట్రైనింగ్ ఇప్పిస్తా. మీరు ఊర్లో కూర్చొని పనిచేయండి. ఇంకా బాగా చేయగలిగితే హైదరాబాద్కి వెళ్ళండి, బెంగళూరుకి వెళ్ళండి, అమెరికాకి వెళ్ళండి. భవిష్యత్తులో ఒకటే కూర్చోండి. గుర్తుపెట్టుకోండి, జీవితంలో రాబోయే రోజుల్లో డిస్టెన్స్ అనే మాట పెద్ద కష్టం కాదు, ఎక్కడున్నా పని చేయొచ్చు. రెండోది, మీకు ఒక అనుభవం కావాలంటే 10 మంది ఉండాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఇంట్లో కూర్చుంటే మీకు ఆలోచనలు రావు. ఈ 10 మంది కూర్చుంటే నమ్మకాలు వస్తాయి, 10 మాటలుంటే ఆలోచనలు పెరుగుతాయి. అందుకే అప్పుడప్పుడు సోషల్ గ్యాదరింగ్ కావాలి. నెలకు మీరు చూస్తే ఒక 20 రోజులు ఇంట్లో పని చేసుకోండి, 10 రోజులు వచ్చి వర్క్ స్టేషన్లో పనిచేయండి. అక్కడ అన్నీ కూడా మంచి గార్డెన్లో పెట్టి బ్రహ్మాండంగా చేస్తాం. మన కుప్పాన్ని మీరు చూస్తే మంచి వాతావరణం. ఈసారి ఎండలు మన దగ్గర కూడా అదిరిపోతున్నాయి. ఒకప్పుడు మేలే వచ్చిన ఇంత ఎండ ఉండేది కాదు, ఇప్పుడు మార్చిలో చూస్తామంటే అయినా పర్వాలేదు. వేరే ప్రాంతాల కంటే మన కుప్పం కొంత చల్లగా ఉండే ప్రాంతం. ఇంకా ఎక్కువ చెట్లు పెడతాం. ఆ చెట్లు కూడా పంట తోటలు వేస్తాం. దానివల్ల చల్లని వాతావరణం క్రియేట్ చేసి దీన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ మన కుప్పానికి ఇండస్ట్రీ తీసుకొస్తాం, అగ్రో ప్రాసెసింగ్ తీసుకొస్తాం, అదే మరి వేరే ఇండస్ట్రీ తీసుకొస్తాం. ఇప్పుడు అవసరమైతే బెంగళూరుకి, ఇటు కోలార్కి, ఇటు కృష్ణగిరికి అనుసంధానం చేస్తూ రోడ్లన్నీ బ్రహ్మాండంగా వేస్తాం. కుప్పం రైల్వే స్టేషన్ ఇంకా బాగా అభివృద్ధి చేస్తాం. ఏ ట్రైన్ వచ్చినా ఇక్కడ ఆగేటుగా చేస్తాం, ఒక హబ్గా చేస్తాం. అదే మరిగా కట్టేస్తాం వస్తానే. అక్కడి నుంచి మీరు తయారు చేసి వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లు కానీ, పూలు కానీ, కూరగాయలు కానీ నేరుగా ఎయిర్ కార్గోలో పెట్టి విదేశాలకు ఎగుమతి చేసే విధానానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక డైరీ ఇండస్ట్రీకి ఒక హబ్బుగా 10 లక్షల లీటర్లు పాలు వచ్చేట్టుగా చేస్తాం. మీరు బయట తిరిగితే మీ ఇంట్లో ఉండే అమ్మ కానీ, నాన్న కానీ వాళ్ళు శుభ్రంగా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటే, పని ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. అలాంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. అందుకే నేను 20 పాయింట్లతో ఒక విజన్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేస్తున్నా.
యువత మీరు కూడా ఆలోచించండి. నేను నియోజకవర్గానికి విజన్ ఎట్టుండాలో ఇస్తా, దాన్ని అమలు చేస్తా. వ్యక్తిగతంగా మీ టాలెంట్ను బట్టి, మీ సమర్థతను బట్టి ఏ కుటుంబాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో దానికి ఒక ప్రణాళిక ఇస్తాను. ఈ రెండు కూడా చేసి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం చేస్తా. చిన్న చిన్న గ్రామ సమస్యలు ఉంటే అవన్నీ పరిష్కారం చేస్తా. నేను 40 ఏళ్ళు అంటే 35 ఏళ్లలో ఈ నియోజకవర్గంలో ఏం చేశానో రాబోయే 5 సంవత్సరాల్లో చేసి నా నిజాయితీ నిరూపిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అగ్రభాగాన్ని ఈ నియోజకవర్గాన్ని పెట్టాలి. మొత్తం అందరి నీళ్లు రావాలి. అన్ని చెరువులకు అనుసంధానం చేయాలి. అదే మరి పాలారులో వదిలిపెట్టాలి. అవసరమైతే ఇక్కడ నీళ్లు ఇక్కడే ఉపయోగించుకునే విధంగా కార్యక్రమాలు చేస్తాం. ఆ నీళ్లన్నీ ఒక రిజర్వాయర్ కట్టి ఇక్కడే వాడుకునే పరిస్థితి తీసుకొస్తాను. డ్రిప్ ఇరిగేషన్ తీసుకొస్తాను. ఎప్పుడో ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడిన ఏకైక ప్రాంతం మన కుప్పం నియోజకవర్గం. ఆ రోజు కావాలని చేసి ఇది పోయింది. కుప్పం టౌన్ని మీరు గుర్తుపెట్టుకోండి, దేశం గర్వపడే విధంగా ఉన్నది బెస్ట్ టౌన్గా తయారు చేసే బాధ్యత నాది. రోడ్లు కానీ, లేకపోతే అవుటర్ రింగ్ రోడ్డు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, పరిశుభ్రంగా పెట్టడం కానీ అన్నీ కూడా వర్కౌట్ చేస్తా. దీనికి అవసరమైతే కొంత టైం ఇస్తా. నేను ఇవన్నీ సిస్టమేటిక్గా చేస్తాను. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ చూశాను. ఒక్కొక్క బూత్కు 5 మందిని మీరు తయారు చేసుకున్నారు. మీకు సహకరించడానికి బెంగళూరు నుంచి కూడా అక్కడ పనిచేసే ప్రొఫెషనల్స్ అంతా వచ్చారు. రాజకీయం ట్రెడిషనల్గా అందరితో కలవాలి. అదే సమయంలో మీరు ఆలోచించాల్సింది ఎక్కడికక్కడ ప్రజలతో కలుస్తూనే కొద్దిగా ప్రొఫెషనలిజం. నేనే దాన్ని తీసుకొచ్చా. ఒకప్పుడు ఎంబీఏలు ఉండేటివి కాదు, పెద్దగా ఐఏఎస్ పెట్టా. మీరు ఐటీ చేసినా, మార్కెటింగ్ చేసినా, ఇంకోటి చేసినా, ఫైనాన్స్ చేసినా, ఎంబీఏ చేస్తే దానికి ఏ విధంగా చేయాలనో క్వాలిటీ పెరుగుతుంది, స్కిల్స్ పెరుగుతాయి అనే ఉద్దేశం తీసుకొచ్చాం. ఈరోజు చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, మీరంతా బయట పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కుప్పానికి రావాలి, రాష్ట్రానికి రావాలి, ఇంటింటికి వెళ్ళాలి. తెలుగుదేశం వస్తే ఏం జరుగుతుందో చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తే ఎంత నష్టపోతామో చెప్పగలిగితే ఒక్క వ్యక్తి కూడా ఓటేడు. వాళ్ళు నమ్మేది ఒకటే, రౌడీజం మీద. ఇంకొక మాట కూడా చెప్తున్నాం, వాలంటీర్స్ కూడా అపీల్ చేస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థకు మనం వ్యతిరేకం కాదు. ఇంజనీర్లుగా చేసిన వాళ్ళు వాలంటీర్లుగా ఉన్నారు. వాళ్ళకందరికీ నేను విజ్ఞప్తి చేసేది, మీరు బయట రండి. ఈరోజు 5,000 జీతం మీకు, కనీసం 30,000 నుంచి 50,000 రూపాయలు మీ ఇంట్లో కూర్చొని మీరు సంపాదించుకునే విధానానికి శ్రీకారం చుడతాం. ఇది అసాధ్యమేం కాదు. చాలామంది జీవితాలు నేను చూశాను. పెళ్ళైనప్పుడైతే కొంతమంది అమ్మాయిలు పేద కుటుంబాలు వచ్చి మామూలుగా 10th క్లాస్ పాస్ అయ్యి, పెళ్ళైన తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, ఐటీ పాస్ అయ్యి ప్రొఫెసర్స్గా, ఐటీ ప్రొఫెషనల్స్గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఆ విషయమే నేను చెప్పాను. స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ జీవితాల్లో మెరుగుపరిచి స్కిల్స్ ద్వారా మెరుగైన జీవితాలు ఇచ్చే బాధ్యత నాది. అట్లా కాకుండా ఈ 5,000 కోసం తప్పుడు పనులు చేసి వీళ్ళు చేసిన తప్పుడు పనులతో మళ్ళా మీరు జైలుకు పోయే పరిస్థితి తెచ్చుకోవద్దండి. మీరందరూ కూడా నిర్మోహమాటంగా ఉండండి. మీకు అండగా నేనుంటా. ఉద్యోగాలు తీయం, ఇంకా అవసరమైతే మెరుగైన ఉద్యోగాలు ఇస్తాం. తర్వాత మెరుగైన క్యారియర్ మీకు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ నేను తీసుకుంటా. వాళ్ళు కూడా సమాజంలో భాగమే. వ్యక్తి ఏ వ్యక్తిని వదిలిపెట్టమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
ప్రభుత్వ ఉద్యోగులు తీసుకునే జీతాలు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే మనం కట్టే ట్యాక్సెస్. వాళ్ళ పని ప్రజలకు సేవ చేయడం తప్ప ప్రజలకు ద్రోహం చేసే విధంగా రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాకూడదు. ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత ఒక ధైర్యం వచ్చింది. నేను ఎక్కువ సమయం కూడా తీసుకున్నా మీలో ఒక స్ఫూర్తినివ్వడానికి, ఒక ఆలోచన విధానాన్ని రేకెత్తించడానికి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీకు అనిపిస్తుంది సార్ ఏదో పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నాడు, ఈ పెద్ద పెద్ద విషయాల వల్ల నాకేం వస్తుంది, ఇప్పుడు సాయంత్రం కాఫీ కావాలా, రాత్రికి భోజనం కావాలా, ఆ విషయం మాట్లాడాలయ్యినా అనే ఆలోచన వస్తుందేమో నేను అనుమానిస్తున్నావునా. 25 ఏళ్ళ తర్వాత మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశానికి విజన్ అనేది కావాలని చెప్పి 25 ఏళ్ల మునుపు 2020లో తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అందరూ నన్ను ఎగతాళి చేశారు. విజన్ అంటే ఇది ఒక 420 అన్నారు. నేను చెప్పా 420 కాదు, చేతగానోళ్ళరా మీరే చూస్తారంటే ఇప్పుడు నన్ను విమర్శించిన వాళ్ళు సిగ్గుపడుతున్నారు, నేను గర్వపడుతున్నా. అది వాస్తవం అని చెప్పి కూడా నేను పడుతున్నా. ఈరోజు నేను మాట్లాడిన విషయాలన్నీ మీ సెల్ ఫోన్లో పెట్టుకొని, లేకుంటే మీరు కూడా కావాలంటే కామెంట్ చేసి ఎడిట్ చేసి ఇంటింటికి తీసుకుపోయి ఎందుకు మీ ఓటేయమంటున్నావు చెప్పగలిగితే వాళ్ళ మనసు కూడా కరుగుతుంది. కరుడు గట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆ పార్టీకి ఓటేరు. వాళ్ళు మన సైకిల్కి వేస్తారు, మిత్రపక్షాలకి వేస్తారు. ఇది వాస్తవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని ఒకటే చెప్తున్నా. సూపర్ 6లో మీరు చూశారు, మహిళల్ని ముందు పెట్టి చాలా కార్యక్రమాలు తీసుకుని సంపాదించిన సంపద వాళ్లకు చేరవేసే బాధ్యత తీసుకున్నాం. యువతకు అగ్రస్థానం పెట్టి, యువగళం పెట్టి మీకు ఉద్యోగాలు ఇప్పించి ఈ సమాజాన్ని నడిపించే బాధ్యత మీకు తీసుకోమన్నాం. రైతులకి చూస్తే సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి, తమ్ముడు నేను వస్తే అన్నీ వస్తాయి. మీరు కూడా ఏం చేశారంటే నువ్వని నేను అన్నా కానీ ప్రజలు ఆలోచించారు. 2004లో నా అవసరం తీరిపోయింది, బాగా చేశాడు, కొత్తోడు వస్తే ఇంకా బాగా చేస్తాడని కొంచెం అట్ట పోయి, మీరు కాదు 2004లో నువ్వు పుట్టుండవు, అప్పుడు లేదంటే చిన్నపిల్లోడిగా ఉంటావు, గోడీలు ఆడుకుంటూ ఉంటావు. అప్పుడు అట్నే ఆలోచించి ఇది చేశారు. 2014లో మళ్ళీ 10 ఏళ్ళు పట్టింది నాకు పోరాడి మళ్ళీ అధికారం రావడానికి. 2014లో వచ్చాను. వస్తానే మీరందరూ ఓట్లేశారు. నేను కూడా 5 ఏళ్ళు రాత్రింబగుళ్ళు కష్టపడి ఒక స్వర్ణ యుగం కోసం ముందుకు పోయాను. దేశంలో ఏది మాట్లాడిన నెంబర్ 1 ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే పరిస్థితి తీసుకొచ్చా. 2019లో వచ్చాడు దుర్మార్గుడు, బుగ్గలను మిరాడు, తల మీద చేయి పెట్టాడు, ఒక్క ఛాన్స్ అన్నాడు. మీరు ఐస్ అయిపోయారు. చాలామంది. మన కుప్పంలో కాల కొన్ని దిక్కలు అయ్యారు. అయిపోయినాక ఏమైంది, నిజ స్వరూపం చూపించడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి దాడులు, పిడిగుద్దులు, అడ్డం వచ్చాడు, అందరినీ నరికేశాడు, ఇష్టానుసారంగా చేశాడు. దోపిడీ రాజ్యానికి శ్రీకారం చుట్టాడు. బెదిరింపులు, భయభ్రాంతులు చేయడం, అందరిని నిస్సహాయం చేయడం. ఎంతంటే జాతి నిర్వీర్యం ఎప్పుడైపోతుందంటే ఎవరైనా కుండ యువతను అడుగుతున్న ఫ్రీగా ఆలోచించే స్టేజ్లో మీరు ఉన్నారా? కుప్పంలో ఫ్రీగా తిరిగే పరిస్థితిలో మీరు ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నారా తమ్ముళ్ళు? నేనే తిరగలేకపోతే మీరేం తిరుగుతారు? నా దగ్గర ఎన్ఎస్జీ కూడా ఉంటుంది, ఒక 5-6 తుపాకులు పెట్టుకొని ఉంటారు. అలాంటి నేనే తిరగలేకపోతే మీరేం తిరగలేరు. అలాంటి భయంకరమైన వాతావరణం వచ్చిందంటే ఎవరు కారణం? ఎవరు కారణం? ఎవరు కారణం?
డ్రామాల్లో నెంబర్ 1. మొన్నే మీరు చూశారు అంద్రినివా నీళ్లు సినిమా సెట్టింగ్. నేను ఇప్పుడు పోతున్నా అక్కడికి, ఆ సెట్టింగ్ దగ్గరికి. వచ్చారు, గేటు పెట్టారు, నీళ్లు తెచ్చారు, బురద చేశారు. నేరుగా ఆయన వెళ్ళాడు, గేట్లు వెళ్ళిపోయినాయి, బురద ఆరిపోయింది. ఏం చెప్పాలి తమ్ముడు? ఇలాంటి వ్యక్తికి పరిపాలించే అర్హత ఉందా ముఖ్యమంత్రిగా? మళ్ళా రేపు వస్తాడు కొత్త పిచ్చిగాడు ఇంకొక నాటకంతో. అంటే దీన్ని కూడా నమ్ముతున్నారు కొంతమంది. అది నా బాధ. మీరెవ్వరు నమ్మకపోతే తిరగాలని పనే లేదు. ఇప్పుడు ఎందుకు తిరగాలి నేను? ఇప్పుడు వాడు చేసిన అన్యాయాలకు, వాళ్ళు చేసే అన్యాయాలు చూస్తే నేను చెప్పడం కాదు, చిత్తుగా మీరు ముఖం మీద చెప్పాలి. మా ఇంటికి రావద్దు, మా ఓటు అడగద్దు, ఇప్పటికే నాశనం చేశావు, మా జీవితాలు అంధకారం అయిపోయినాయి, మా పిల్లలు చెడిపోయారు, మేము కష్టాల్లో ఉన్నాం అని అందరూ చెప్పే పరిసరాలు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేయడం వింటే. తమిళనాడుకు మీరు పోతున్నారు, పక్కన కర్ణాటకలో మీరు వెళ్తున్నారు. ఎంత పెట్రోల్ అక్కడ, ఇక్కడ ఎంత పెట్రోలు, ఆడ మద్యం ఎంత, ఇక్కడ మద్యం ఎంత. తమిళనాడులో జైలుతో పెట్టిన అన్నా క్యాంటీన్లు ఉన్నాయా లేదా? ఇక్కడ అన్నా క్యాంటీన్ ఎందుకు లేదు? మీరు అడగరు. ప్రైవేటుగా పెడతానంటే కూడా అన్నా క్యాంటీన్ పైన దాడి చేసి తిరిగి మన మీద కేసులు పెట్టిన దుర్మార్గులు వీళ్ళు. అందుకే ఇంక నేను ఎక్కువ చెప్పను, అన్నీ మీకు తెలుసు. 45 రోజులు మీరు పనిచేస్తున్నారు రాత్రింబగళ్ళు. పనిచేస్తామని గట్టిగా చెప్పండి. 1,00,000 మెజారిటీ సాధిస్తారా అని అడుగుతున్నా. ఒక విధంగా మీరంటే నాకు అభిమానం, కుప్పం అంటే నాకు ప్రాణం. అదే సమయంలో కుప్పం నుంచి నేను మిమ్మల్ని కోరేది, ఎప్పుడో రానంత మెజారిటీ, ఎప్పుడో గౌరవిస్తున్నారు. ఈసారి ఆ గౌరవం 1,00,000 మెజారిటీ లక్ష్యంగా పనిచేయడం, అది నాకు ఇచ్చే గౌరవం, మన నియోజకవర్గానికి ఇచ్చే గుర్తింపు. ఆ తర్వాత ఏం చేయాలో నాకు వదిలిపెట్టండి, చేసి నా నిజాయితీ నిరూపించుకుంటాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీ వల్ల దేశం బాగుపడింది. మీరు ఓటు నాకు వేశారు, ముఖ్యమంత్రిని చేశారు. దానివల్ల నేను పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చాను, దూరదృష్టితో ఆలోచించాను. హైదరాబాద్ నగరాన్ని మహానగరం చేశాను, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. అందిపుచ్చుకోగలిగిన వాళ్ళు ప్రపంచంతో వెళ్ళిపోయి వేల కోట్ల రూపాయలు సంపాదించారు, కంపెనీలు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ మీ అందరినీ ఆ స్థాయికి తీసుకురావాలని నా మనోగతం. ఎంతమంది వీలైతే అంతమంది రావాలి, దానికి నేను దోహదం చేస్తా. మన కుప్పానికి మళ్ళీ ఒక స్వర్ణ యుగం తీసుకొచ్చే బాధ్యత నాది, బంగారు కుప్పం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, యువత మేలుకో, బాధ్యతగా ముందుకెళ్ళండి, అందరినీ కన్విన్స్ చేయండి, మెప్పించండి, ఒప్పించండి. అదే మరిగా మీ చాకచక్యంతో మళ్ళీ 1,00,000 కంటే ఎక్కువ వస్తేనే సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి.